హలో అండి అందరికీ వెల్కమ్ టు సుప్రజాస్ ఫ్యాషన్. చాలా డేస్ అయిపోయింది స్టిచ్చింగ్ వీడియోస్ అయితే పెట్టి. ఇది రీసెంట్గా సంక్రాంతి కోసమని డ్రెస్ మెటీరియల్ తీసుకున్నానండి. ఇప్పుడు దాన్ని అయితే స్టిచ్ చేసుకున్నాను ఫెస్టివల్స్ టైంలో టైం లేక. ఇంకా ఈ వీడియోలో నేను నార్మల్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ఈ ప్యాంట్ క్లాత్ని వచ్చేసి నార్మల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. 2 కార్నర్స్ వచ్చేసి ఇలా ఒక వైపుకి వచ్చే విధంగా, ఇంకా ఈ ఫోల్డింగ్ ఇలా చేసుకొని ఇంకొక ఫోల్డింగ్ మన వైపు నుంచి ఆపోజిట్కి అయితే ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎంతవరకు క్లాత్ ఉంటుందో అంతవరకు ఫోల్డింగ్ అయితే చేయాలి. ఇలా క్లాత్ హెచ్చు తగ్గులు లేకుండా సరి చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు కాలి కింద కాలి పట్టీ కోసం 2 ఇంచెస్ అలా డ్రా చేసుకోవాలండి. కింద కాలు ఎక్కించుకుంటాం కదా, అక్కడ పట్టీ మనకి స్టిఫ్గా ఉండడం కోసం అనమాట. ఇలా 2 ఇంచెస్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ప్యాంట్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ పైనుంచి కింద వరకు ఒకసారి మార్కింగ్ చేసుకోవాలండి. ఎంత ఉందో లెగ్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నడుం బెల్ట్ ఎంత ఉంది, ఎంత పెట్టున్నారు అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ నడుం బెల్ట్ వచ్చి 8 ఇంచెస్ ఉంది. ఇంకా అక్కడి నుంచి వచ్చేసి కిందకి 32 ఇంచెస్ వచ్చేసి లెంగ్త్ ఉంది. అంటే టోటల్గా 40 ఇంచెస్ అనమాట ఈ ప్యాంట్ లెంగ్త్ వచ్చేసి. ఇంకా ఇప్పుడు ఆ లెంగ్త్ అయితే మార్కింగ్ చేసుకోండి. నడుం బెల్ట్ మార్కింగ్ చేసుకోకూడదండి. నడుం బెల్ట్ కాడ నుంచి జాయింట్ ఉంది కదా, అక్కడ నుంచి 32 ఇంచెస్ కదా, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని 33 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. అంటే టోటల్ ప్యాంట్లో నడుం బెల్ట్ సపరేట్గా కట్ చేసుకుంటాము, కింద కాలి భాగాలు సపరేట్గా కట్ చేసుకుంటాం అనమాట. ఇలా 33 ఇంచెస్కి స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలండి. ఎంతవరకు క్లాత్ ఉందో అంత అంటే స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకొని, ఇంకా కింద కాలి లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. కాలి లూజ్ ఇలా ప్యాంటుని ఇలా పెట్టేసుకొని ఒక 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి మార్జిన్ కోసం. ఇంకా ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని ఇంకా కర్వ్ లైన్ అయితే డ్రా చేయాలి. ఇంకా ఇక్కడ ఈ కార్నర్కి వచ్చేసేయండి. ఇక్కడ నుంచి ఎలా చేయాలంటే ఒక 1.5 ఇంచెస్కి ఇలా ఒక లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కిందకి అంటే కిస్తా పాయింట్ అనమాట. ఇక్కడ కిందకి వచ్చేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఒకవేళ పెద్దగా ఉండేవాళ్ళు, కొంచెం లావుగా ఉండేవాళ్ళు అనుకోండి 9 ఇంచెస్కి మార్క్ చేసుకోండి కిందకి లైను. ఇప్పుడు ఇక్కడ కిస్తా పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇలా నీట్గా కర్వ్ తీసుకోవాలి. ఇంకొంచెం చిన్నపిల్లలు అనుకోండి 7 ఇంచెస్ 6.5 ఇంచెస్ అలా సైజుని బట్టి కిస్తా పాయింట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మార్కింగ్ చేసిన కిస్తా పాయింట్ నుంచి కింద కాలి భాగాలకి కలిపేసుకోవాలి. ఇక్కడ స్ట్రైట్ స్కేల్ అనేది యూజ్ చేయకూడదండి, కర్వ్ స్కేల్స్ ఉంటాయి పెద్దవి, అవి యూజ్ చేస్తే మీకు మంచిగా మెజర్మెంట్స్ కానీ లైన్స్ కానీ మంచిగా అయితే డ్రా చేసుకోవచ్చు అనమాట. ఇంక ఇప్పుడు నేను స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను కదా, అక్కడ చూడండి కర్వ్ అయితే తీస్తున్నాను. స్కేల్ కానీ యూజ్ చేస్తే మీరు ఇన్ని ప్రాసెస్ లేకుండా డైరెక్ట్గా స్కేల్ పెట్టి డ్రా చేసేసుకోవచ్చు. ఇంకా కాలి లూజ్ దగ్గర యారో మార్క్ పెట్టాను కదా, అక్కడ నడుం బెల్ట్ అయితే కట్ చేసుకోవాలండి. ఇంకా అక్కడ 4 లేయర్స్ వస్తాయన్నమాట. ఆ 4 లేయర్స్ని బట్టి నడుం బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. అక్కడ క్లాత్ అనేది సరిపోతుందన్నమాట. ఇంకా ఇప్పుడు ఈ 2 కాలి భాగాలని ఓపెన్ చేసుకుంటే చూడండి, లెఫ్ట్ రైట్ 2 లెగ్స్కి అనమాట. ఇంకా కాలి భాగాలు అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇంకా నడుం బెల్ట్ అయితే కట్ చేసుకుందాము. ఆది ప్యాంట్ లేనప్పుడు కొలతలతో తీసుకోవాలనుకుంటే నడుం సైజ్ దగ్గర కాకుండా ఇంకొంచెం కిందకి బాడీ మెజర్మెంట్స్ అనేవి తీసుకోవాలండి. ఇంకా చూడండి ఈ 4 లేయర్స్ని ఇలా సరి సమానంగా పెట్టేసుకొని ఫస్ట్ ఒక 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను. ఇది పైన నాడా ఎక్కించుకోవడం కోసం అనమాట. ఈ 1.5 ఇంచ్కి స్ట్రైట్గా అయితే లైన్ డ్రా చేసుకోవాలి. ఇంకా దాన్ని ఫోల్డింగ్ చేసుకుంటాము. ఫోల్డింగ్ చేసుకొని నాడా ఎక్కించుకోవడం కోసం పట్టీ వేస్తామన్నమాట. ఇంకా ఈ ఆది ప్యాంట్ తీసుకొని నడుం బెల్ట్ ఎంత ఉండేది చెక్ చేసుకోవాలండి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకోండి. అంటే 4 లేయర్స్ ఉన్నాయి కదా కింద క్లాత్ మనకి ఒరిజినల్, కాబట్టి దీన్ని కూడా 4 లేయర్స్ వచ్చే విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు పైన లైన్ డ్రా చేశాను కదా, దాని మీద పెట్టేసుకొని కింద జాయింట్ ఉంటుంది చూడండి, అక్కడికి ఇంకొక 1/2 ఇంచు కిందకి మార్క్ చేసుకోండి. ఇంకా స్ట్రెప్ సైడు మనం జాయింట్స్ అన్నీ చేసుకోవాలి కదా 4 లేయర్స్ని, అందుకోసం 1.5 ఇంచెస్కి ఇలా మార్కింగ్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ సైడ్ నాడా కట్టుకుంటాం కదా, అక్కడ కూడా ఓపెన్స్ దగ్గర డబుల్ ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అందుకోసం 1.5 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఇలా బాక్స్ షేప్ అయితే వస్తుంది. ఈ బాక్స్ అనేది కట్ చేసుకోవాలి. దీన్ని కూడా మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 4 లేయర్స్ని ఒకదానికొకటి జాయిన్ చేసుకోవాలండి. అప్పుడు నడుం బెల్ట్కి అయితే సరిపోతుందన్నమాట. ఇంకా సైడ్ మనకి క్లాత్ మిగిలింది కాబట్టి ఆ సైడ్ని కట్ చేసుకున్నాము. కొన్ని పన్నా ఎక్కువ ఉన్నప్పుడు పైన నడుం బెల్ట్కి పైనే మిగులుతుంది క్లాత్, కట్ చేసుకోవచ్చు అక్కడ కూడా. ఇక్కడ ఒకటి ఫోల్డింగ్ మీద ఉంటే దాన్ని కూడా కట్ చేశాను. ఇలా చూడండి 4 లేయర్స్ వచ్చేస్తాయి. ఈ 4 లేయర్స్ని స్ట్రైట్గా జాయిన్ చేసుకోవాలన్నమాట. ఇలా ప్యాంట్ కటింగ్ అయితే సింపుల్గా కట్ చేసుకోవచ్చండి. ఇంకా స్టిచ్చింగ్కి వస్తే ఫస్ట్ వచ్చేసి ఈ కాలి భాగాల్ని ఇలా ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ జాయింట్ చేసుకోవాలండి కిస్తా పాయింట్ దగ్గర. రైట్ సైడ్ ఏది రాంగ్ సైడ్ అనేది డిఫరెన్స్ చూసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక కాలి భాగం రైట్ సైడ్ పెట్టాను కదా,
ఇప్పుడు ఇంకొకటిది కూడా రైట్ సైడ్ వచ్చేసి మిడిల్లోకి వచ్చే విధంగా చూసుకొని కిస్తా పాయింట్స్ రెండింటిని కలిపి జాయిన్ చేసుకోవాలి. అంటే రాంగ్ వైపు వచ్చేసి పైకి ఉండాలండి స్టిచ్చింగ్ చేసే విధంగా. రైట్ సైడ్ వచ్చేసి 2 కాలి భాగాలు మధ్యలోకి వచ్చే విధంగా చూసుకోవాలి. ఇక్కడ కిస్తా పాయింట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ చూడండి మార్కింగ్ చేస్తున్నాను కదా, అలా డబల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు అర్థమవుతుంది. ఇంకా ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుందన్నమాట లోపల రైట్ సైడ్ మొత్తం. ఇంకా ఆ తర్వాత వచ్చేసి కింద 2 ఇంచెస్ క్లాత్ మార్కింగ్ చేసాం కదా, దాన్ని ఇలా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఒక 2-3 స్టిచెస్ వేసుకుంటే కాలి పట్టి స్టిఫ్గా ఉంటుంది. ఇంకో రెండో కాలి భాగానికి కూడా అంతే. అలాగే నడుం బెల్ట్ 4 పార్ట్స్ని కూడా ఒకదాని మీద ఒకటి పెట్టి జాయిన్ చేసుకోవాలండి. ఇప్పుడు చూపించాను కదా, రైట్ సైడ్ అనేది లోపలికి పెట్టేసి రాంగ్ వైపు వచ్చేసి పైకి ఉండాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా 4 లేయర్స్ని పెట్టుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ చూడండి. అంటే నడుం బెల్ట్ని ఇలా తీసేసుకొని అంటే 4 లేయర్స్ని ఒకదాని మీద ఒకటి రైట్ సైడ్ లోపలికి వచ్చే విధంగా చూసుకొని రాంగ్ వైపున పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇలా ఓపెన్ చేసుకొని మరొక పైన టాప్ స్టిచ్ ఒకటి వేసుకోవాలి. ఇలా వచ్చేస్తుంది. అప్పుడు రైట్ సైడ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట, స్టిచ్చింగ్ అనేది కనపడకుండా. ఇంకొక లేయర్ను కూడా సేమ్ ప్రాసెస్లో రైట్ సైడ్ లోపలికి పెట్టేసుకొని రాంగ్ వచ్చేసి పైకి ఉండాలి. ఈ విధంగా 4 లేయర్స్ని వచ్చేసి జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకొని పైన ఇంకొక టాప్ స్టిచ్ ఒకటి వేసుకుంటే నడుం బెల్ట్ అయితే 4 లేయర్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కార్నర్స్ ఉంటాయి కదా, ఈ కార్నర్స్లో కూడా డబల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి ఓపెన్స్ దగ్గర. మరోవైపు కూడా ఇదే విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మనం నాడ ఎక్కించుకోవడానికి పట్టీ అయితే వేసుకుంటాము. ఈ విధంగా కార్నర్స్ని ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రాంగ్ వైపుకి తిప్పేసుకోండి నడుం బెల్ట్ని. ఇక్కడ 1.5 ఇంచు ఎక్స్ట్రాగా వదిలేం కదా, అక్కడ వచ్చేసి ఫస్ట్ ఒక 1/2 ఇంచు ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. అంటే నాడ మనకి మనం ఎక్కించుకునే అంత వెడల్పు అనమాట. ఇక్కడ కొంచెం వెడల్పుగా కూడా మనం క్లాత్ ఉంటే వేసుకోవచ్చు. నాడ ఎక్కించుకునే పట్టి కొంచెం తక్కువ కావాలనుకుంటే ఇలా సన్నగా అయితే వేసుకోవచ్చు అనమాట. అదే డబుల్ ఫోల్డింగ్ ఏం కాదండి, కొంచెం కార్నర్లో ఒక 1/2 ఇంచ్ ఫోల్డింగ్ చేసుకొని ఆ తర్వాత ఇలా కార్నర్స్కి పెట్టేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇలా పట్టి మనకి ఎంత వెడల్పు కావాలనేది చెక్ చేసుకొని నాడ ఎక్కించుకునే ఈ పట్టి అయితే స్టిచ్ చేసుకోవాలండి. ఇంక ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా వచ్చేస్తుంది. ఇది వచ్చేసి రైట్ సైడ్ అనమాట. ఇంత వెడల్పు 1.5 ఇంచ్ వెడల్పు నేను పెట్టాను. ఇక్కడ నాడ ఎక్కించుకుంటాము. ఇది నడుం బెల్ట్ అయితే కంప్లీట్ అయిపోయిందండి స్టిచ్చింగ్. ఇంకా దీన్ని మిడిల్లోకి అయితే ఫోల్డింగ్ చేసుకోండి. మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డింగ్ చేసుకొని మార్క్ చేసుకుంటే మార్కింగ్ అనేది వచ్చేస్తుంది అనమాట ఫోల్డింగ్కి. అక్కడ కాలి భాగం కిస్తా పాయింట్స్ అనేవి జాయిన్ చేసుకుంటాము. ఇలా ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఈ విధంగా కూడా ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేసుకోవచ్చండి. ఓపెన్స్ రెండింటిని మిడిల్లోకి వచ్చే విధంగా చెక్ చేసుకొని కింద దానికి ఎదురుగా మార్కింగ్ అక్కడైనా కూడా మార్కింగ్ చేసుకోవచ్చు మిడిల్లోకి. ఇంక ఇప్పుడు వచ్చేసి కిస్తా పాయింట్స్ అనేవి జాయిన్ చేసుకున్నాము. ఈ కిస్తా పాయింట్స్కి ఆల్రెడీ పెట్టేసుకున్నాం కదా, రైట్ సైడ్ వచ్చేసి లోపలికి ఉండే విధంగా ఇప్పుడు ఒక 1/2 ఇంచు వెడల్పు ఉండే విధంగా చూసుకొని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా కిస్తా పాయింట్ దగ్గర డబుల్ స్టిచ్ అయితే వేసుకున్న తర్వాత ఇంకా కాలి భాగాలు ఉన్నాయి కదా, అక్కడ ఒక 2 ఇంచుల క్లాత్ మనం ఎక్స్ట్రా వదిలాం కదా పట్టీ కోసం, దాన్ని ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కాలి భాగం రాంగ్ వైపుకి తిప్పేసుకొని ఒక ఫోల్డింగ్ చేసుకోండి. తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చేసుకొని ఒక 2-3 స్టిచెస్ అయితే ఆ పట్టీ మీద వేసుకోవాలి. ఇలా కాలి పట్టీ అయితే వేసుకోవాలండి. లేదంటే కాలి పట్టీ ఇంకొంచెం స్టిఫ్గా ఉండడం కోసం ఇలా ఇంకొక క్లాత్ పెట్టి కూడా స్టిచ్ చేసుకోవచ్చు. కానీ ఈ క్లాత్ పెట్టి స్టిచ్ చేసేటప్పుడు కాలి భాగం రైట్ సైడ్ పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పు చూసుకొని స్టిచ్ అయితే వేసుకోవాలి. అప్పుడు రాంగ్ వైపుకి తిప్పుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు నేను రైట్ సైడ్ పెట్టి స్టిచ్ వేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్ చేసుకున్న ఈ క్లాత్ని వచ్చేసి రాంగ్ వైపుకి ఫోల్డింగ్ చేసేసుకొని డబుల్ ఫోల్డింగ్ చేసుకొని మనకి పట్టీ అనేది ఎంత వెడల్పు కావాలి అనే దాన్ని బట్టి స్టిచ్ అయితే వేసుకోవాలి.
నేను కొంచెం 1.5 ఇంచెస్ వెడల్పు ఉండే విధంగా స్టిచ్ వేస్తున్నానండి. మీరు 2 ఇంచులకు కూడా వేసుకుంటే బాగుంటుంది వెడల్పుగా. ఇంక ఇలా రెండో ఖాళీ భాగం కూడా స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిఫ్గా ఉండడం కోసం ఇక్కడ స్ట్రైట్గా ఒక సైడ్ స్టిచ్ వేసిన తర్వాత ఇంకొక సైడ్ కార్నర్లో కూడా స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఇంకో స్టిచ్ కూడా వేసుకోవచ్చండి మిడిల్లో. ఇంక ఈ విధంగా ఖాళీ పట్టి కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇక్కడ కిస్తా పాయింట్ జాయిన్ చేసాము. తర్వాత వచ్చేసి కాలి పట్టీలు కూడా స్టిచ్ వేసుకున్నాము. ఇప్పుడు ఈ కిస్తా పాయింట్ని నడుం బెల్ట్కి అయితే జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా నడుం బెల్ట్కి, అంటే పట్టీ వైపు కాకుండా మరొక వైపు, నాడ ఎక్కించుకునే పట్టీ సైడ్ కాకుండా మరొక వైపు అండి. చూడండి నేను ఎలా పెడుతున్నానో. ఇలా నడుం బెల్ట్కి ఈ కిస్తా పాయింట్ ఎక్కడైతే మిడిల్లోకి వచ్చిందో రెండింటిని కలిపి ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. అంటే నడుం బెల్ట్కి మిడిల్లోకి, అలాగే ఈ కిస్తా పాయింట్ని కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు రైటు మిడిల్లోకి ఉంది చూడండి. ఇలా పెట్టుకొని నడుం బెల్ట్కి అలాగే ఇది కాలి భాగాలు ఉన్నాయి కదా, వీటిని రెండింటిని కలిపి చూడండి ఎలా పెడుతున్నాను. ఇలా లాస్ట్లో క్లాత్ ఉంది కదా, ఆ కిస్తా పాయింట్ వచ్చేసి ఇక్కడ ఓపెన్స్ దగ్గర, నడుం బెల్ట్ ఓపెన్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటాము. నడుం బెల్ట్ ఓపెను, ఇది కిస్తా పాయింట్ ఓపెను, రెండింటిని కలిపి స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇది నడుం బెల్ట్ కదా, ఈ నడుం బెల్ట్ దగ్గర నుంచి ఈ కిస్తా పాయింట్ ఉంది కదా, ఓపెన్ కిస్తా పాయింట్, అది పెట్టేసి ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండే విధంగా చూసుకొని అక్కడి నుంచి మన దగ్గర ఉన్నటువంటి ఖాళీ భాగం క్లాత్, అంటే ఎక్కువ క్లాత్ ఉంది అనుకుంటే స్టిచ్చెస్ అంటే ఫ్రిల్స్ అనేవి కొంచెం వెడల్పుగా, కొంచెం క్లాత్ లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ పెట్టుకోవాలండి. క్లాత్ తక్కువ ఉంది అనుకోండి, చిన్న చిన్న ఫ్రిల్స్ ఒక 3-4 ఫ్రిల్స్ పెట్టుకుంటే చాలు. ఇంకా నేను 3 ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. అంటే ఇక్కడ బిగినింగ్ నుంచి ఒక 3 ఫ్రిల్స్ పెట్టేసుకొని ఇంకా అక్కడి నుంచి స్ట్రైట్గా స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చి క్లాత్ అనేది ఫోల్డింగ్ పడిపోకుండా నీట్గా చేసుకోండి. ఇంకా ఈ లాస్ట్ కిస్తా పాయింట్కి వచ్చేసరికి క్లాత్ కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, అక్కడ కూడా మళ్ళీ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. చూడండి, ఈ కిస్తా పాయింట్కి ఇప్పుడు నేను పాదం పెట్టుకునే దగ్గరికి కొంచెం మిడిల్లో క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కిస్తా పాయింట్కి అడ్జస్ట్ అయ్యే విధంగా ఇంకొక 3 ఫ్రిల్స్ అనేవి పెట్టేసుకోవాలి. చూడండి, అక్కడ నుంచి స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చాను. ఇంక ఇక్కడ ఈ మిగిలిన క్లాత్ని ఒక 2-3 ఫ్రిల్స్ వచ్చే విధంగా కిస్తా పాయింట్ దగ్గరికి జాయిన్ చేస్తున్నాను. అంటే కార్నర్ బిగినింగ్ నుంచి ఒక 3 ఫ్రిల్స్ పెట్టేసుకొని తర్వాత స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చి ఇక్కడ బిగినింగ్లో కిస్తా పాయింట్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ కూడా ఒక 3 ఫ్రిల్స్ అనేవి కిస్తా పాయింట్కి అవతల సైడ్ పెట్టాలి. ఇంకా కిస్తా పాయింట్కి ఇంక దాటేసరికి మళ్ళీ ఇంకొక 3 ఫ్రిల్స్ అనేవి పాదం వైపుకి పెట్టాలి. చూడండి, మిడిల్లో కిస్తా పాయింట్ దగ్గర ఉంది. ఇప్పుడు మిషన్ పాదం వచ్చేసి అక్కడ 3 ఫ్రిల్స్ పెట్టున్నాను. ఇప్పుడు మళ్ళీ పాదం వైపుకి 3 ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను. ఇది వచ్చేసి వేరే ఖాళీ భాగం అన్నమాట, అంటే మన దగ్గర ఉన్నటువంటి క్లాత్ని బట్టి. ఇప్పుడు బ్యాక్ సైడ్ సెంటర్కి ఫ్రిల్స్ అనమాట అవి. ఇంకా 3 ఫ్రిల్స్ పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అక్కడి నుంచి మళ్ళీ స్ట్రైట్గా స్టిచ్ వేసుకుంటూ వచ్చి లాస్ట్ ఈ కార్నర్కి వచ్చేసరికి సేమ్ ప్రాసెస్లో ఫస్ట్లో మనం ఫ్రిల్స్ ఎలా పెట్టామో అలా పెట్టేసుకోవాలి. చూడండి, నడుం బెల్ట్ కన్నా కూడా ఖాళీ భాగం క్లాత్ ఎక్కువ ఉంది కదా, దాన్ని ఈ విధంగా ఒకే దగ్గరికి వచ్చే విధంగా చూసుకొని ఈ మిడిల్లో క్లాత్ని వచ్చేసి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. క్లాత్ ఎక్కువ ఉంటే మనకి ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి, తక్కువ ఉన్నప్పుడు ఇలా కొంచెం ఫ్రిల్స్ తగ్గించి పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మరొక స్టిచ్ కూడా సేమ్గా వేసేసుకోండి, స్టిఫ్గా ఉంటుంది ఊడిపోకుండా. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక సైడు కిస్తా పాయింట్స్ ఓపెన్స్ ఉన్నాయి కదా, వాటిని అయితే జాయిన్ చేసుకోవాలండి. చూడండి, ఇలా 2 ఓపెన్స్ని ఒక వైపుకి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ కిస్తా పాయింట్ ఉంది కదా, వాటిని కూడా ఇలా పెట్టుకొని పైన నాడా పట్టి ఉంది కదా, అక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి అక్కడి నుంచి కింద కిస్తా పాయింట్ వరకు జాయిన్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ ఒక కిస్తా పాయింట్ జాయిన్ చేసుకొని స్టిచ్ వేసుకుంటాము. ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ 2 కార్నర్స్ని కలుపుకొని పైన నాడ ఎక్కించుకునే పట్టీ దగ్గర నుంచి ఈ కింద కిస్తా పాయింట్ వరకు డబుల్ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇప్పుడు రెండో కిస్తా పాయింట్ జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్యాంట్ని సైడ్ నుంచి పట్టుకొని ఇలా ఓపెన్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 2 ఖాళీ భాగాలను వచ్చేసి మన సైజుకి తగ్గట్టు సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, కిస్తా పాయింట్స్ 2 మిడిల్లోకి అయితే వచ్చేసాయి. పైన వచ్చేసి నడుం పట్టీ దగ్గర ఇలా మనం థ్రెడ్ ఎక్కించుకునే దగ్గర కొంచెం అంతా ఓపెన్ ఉంది. ఇంకా ఖాళీ భాగం దగ్గర వచ్చేసి మార్కింగ్ చేసుకొని, అంటే మన లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి సైడ్ జాయింట్ చేసుకోవాలండి. ఒక 2 స్టిచెస్ వేసుకోండి చాలు. ఇక్కడ మిడిల్లోకి వచ్చేసరికి కిస్తా పాయింట్ రెండింటిని కలిపి ఒక సైడ్కి పోకుండా నీట్గా స్టిచ్ వేసుకోవాలండి, సెంటర్ పాయింట్ అనమాట.
ఇట్లా సరి చేసుకొని క్లాత్ రెండింటిని చూడండి, రెండు కరెక్ట్గా మిడిల్లోకి వస్తే మనం వేసుకున్నప్పుడు కూడా మంచిగా కంఫర్ట్ ఉంటుంది. ఇలా మరొక వైపు కాలి భాగం కూడా సేమ్ విధంగా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. సింపుల్ అండి. ఈ విధంగా ప్యాంట్ని అయితే ఈజీగా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. చుడిదార్ ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాను. లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అవుతే చూడండి ఒకసారి. ఇంకా నెక్స్ట్ వీడియోలో టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే పెడతాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్రీవియస్ వీడియోస్లో చాలా మంచి డ్రెస్సెస్ ఉన్నాయి, చెక్ చేయండి ఒకసారి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.